ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఇక్కడ మనం కొంచెం లోతులో కలిస్తే ప్రతిసారి మనకు ధ్యానం చేసే పద్ధతి ప్రతి పేమెంట్ సెంటర్లో కానీ పాంప్లెట్లో కానీ అలాగే ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్లో కానీ ఒక పేజ్లో స్పష్టంగా సార్ రాయించారు ధ్యానం చేసే పద్ధతి. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. నోట్లో ఏ నామాన్ని ఏ మంత్రాన్ని జపించరాదు, ఏ రూపాన్ని ఊహించుకోరాదు. ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. సో ఇక్కడ మనం పిఎస్ఎస్ఎంకి మనకు గురువు ఎవరంటే పత్రిసారి కాబట్టి ఆయన ధ్యానం చేసే పద్ధతిలో మనకి ఏమి ఇచ్చాడు, ధ్యానం చేసే పద్ధతి ప్రాసెస్ దాన్ని చూసుకుని అలాగే హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇక్కడ ఏంటంటే మనసు పనిచేసే స్థితిని ధ్యానం అని అంటాం. ఆ మనసు పనిచేసే స్థితికి వెళ్ళడం కోసమే శ్వాస మీద ధ్యాస. ఇంకా సింపుల్ అర్థం కావాలంటే మనకు ప్రతిసారి ఆనాపానసతి ధ్యానం అనే బుక్ ఉంటుంది, అందులో చదవచ్చు. ఇంకా కొంచెం క్లియర్గా తటవర్తి రామసార్ రాసినటువంటి ధ్యానం అంటే అనే ఒక పుస్తకం ఉంది, అందులో చాలా బాగా వివరించారు. అంటే కొంతమందికి శ్వాస ఎలా గమనించాలో కొంచెం క్లారిటీ రాదు, ఆ పుస్తకం చదివినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మనసు పనిచేసే స్థితిని ధ్యాన స్థితి అని అంటాం. గమనించడం, రెస్పాండ్ అవ్వడం. సో మన సహజమైన శ్వాస అనేది ఎప్పుడు ఉంది, నిరంతరం. ఆ నిరంతరం జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్య